హాయ్ అండి, నా పేరు లక్ష్మి అండి. క్యారెట్‌తో జామ్ చేస్తున్నానండి, గులాబీ జామ్. 2 పెద్దవి క్యారెట్లు తీసుకున్నానండి. కుక్కర్‌లో బాయిల్ చేసుకున్నా పర్వాలేదండి, ఇలాగైనా చేసుకోవచ్చండి. నేను అంతే మాత్రం ఇలా ఉడికించానండి. ఉడికిపోనియండి. తీసుకుని చల్లారబెట్టుకోవాలండి. నీళ్ళు ఉండకూడదండి. నీళ్ళు లేకుండా వేసుకోవాలండి, లేకపోతే పలసనైపోతుందండి. 2 కప్పులు పంచదార తీసుకున్నానండి. ఆ కప్పుతో 2 కప్పులు తీసుకున్నానండి. 5 కప్పులు నీళ్ళు వేసుకోవాలి. గులాబీ జాముకి ఎలా పెట్టుకుంటామో పాకం అలాగే పెట్టుకోవాలి. సేమ్ అంతేనండి. ఇది ఒకటి క్యారెట్‌తో చేస్తున్నాం. మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ మైదా వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్లు గోధుమ రవ్వ వేసుకోవాలండి. గోధుమ నూకండి, సుజీ రవ్వ అంటారు కదా, అదేండి. ఎక్కువ వేసుకోకూడదండి, మళ్ళీ గట్టిచ్చేస్తాయండి. కానీ అరగంట సేపు మాత్రం ఎక్కువ నానాలండి. ఇది నానిపోయాక మనం వేసుకునే ముందు వంట సోడా వేసుకోవాలండి. వంట సోడా మాత్రం కంపల్సరీగా వేసుకోవాలండి. మనం ఇది వేసుకునేటప్పుడు వేసుకోవాలండి. అరగంట సేపు నానవి. ఎక్కువ గోధుమ నూక ఎక్కువైనా, ఈ పిండి ఎక్కువైనా మాత్రం గట్టెత్తాయండి. అయితే సేమ్ గులాబీ జాములా ఉంటాయండి, బాగుంటాయి. సిమ్లో పెట్టుకునేది మనం గులాబీ జాములు ఎలా వేపుకుంటామో సేమ్ ఇంకా అలాగే వేపుకోవాలండి, సిమ్లో పెట్టుకోవాలి. సేమ్ గులాబీ జాముకి పాకం అది ఇంక సేమ్ అంతేనండి. అంటే క్యారెట్‌తో చేస్తున్నామండి. మీరు కూడా చేసి చూడండి, చాలా బాగున్నాయండి. నూక ఎక్కువైనా, పిండి ఎక్కువైనా మాత్రం గట్టెత్తాయండి. ఈ వంట సోడా మాత్రం వేసుకోవాలండి. నూక, పిండి తక్కువ వేసుకోవాలండి. ఎక్కువ వేసుకుంటే మాత్రం గట్టిగా ఉంటాయండి. లాస్ట్‌ని ఇలాచి పొడి వేసానండి. అరగంట సేపు మాత్రం నానాలండి. పిండి మాత్రం నానవాలి. వంట సోడా మాత్రం వేసుకోవాలండి. రుచికి చాలా బాగున్నాయండి మాత్రం. ఒకసారి మీరు కూడా ఇలా తయారు చేసి చూడండి, నాకు చెప్పండి. మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. సేమ్ ఇంకా అలాగే వస్తాయండి.